హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఈరోజు ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ని అదేవిధంగా సింపుల్ పాస్ట్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా వాడతారు, అది కూడా బేసిక్ ఇంగ్లీష్ అండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ సౌదీ అరేబియా. గత సంవత్సరం ఇదే సమయానికి నేను సౌదీ అరేబియాలో నివసిస్తున్నాను. వాట్ వర్ యూ డూయింగ్ ఎట్ 9 o'clock లాస్ట్ నైట్? నిన్న రాత్రి 9 గంటలకు నువ్వేం చేస్తున్నావు? ఐ వేవ్డ్ టు కిరణ్మయ్ బట్ షీ వాజంట్ లుకింగ్. నేను కిరణ్మయ్ వైపు చేయి ఊపాను, కానీ ఆమె చూడటం లేదు. ఐ వాజ్ వాకింగ్ వెన్ ఐ మెట్ డేవిడ్. నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు డేవిడ్ని కలిశాను. ఐ వాక్డ్ హోమ్ ఆఫ్టర్ ద పార్టీ లాస్ట్ నైట్. పార్టీ అయిపోయాక నేను ఇంటికి నడిచి వెళ్ళాను. కీర్తి వాజ్ వాచింగ్ టీవీ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఫోన్ మోగినప్పుడు కీర్తి టీవీ చూస్తుంది. కీర్తి వాచ్డ్ టీవీ అ లాట్ వెన్ షీ వాజ్ ఇల్. కీర్తి జబ్బుగా ఉన్నప్పుడు ఆమె టీవీ ఎక్కువగా చూస్తుంది. టామ్ బర్న్డ్ హిజ్ హ్యాండ్ వెన్ హీ వాజ్ కుకింగ్ ద డిన్నర్. టామ్ అతను చేయి కాల్చుకున్నాడు అతను రాత్రి భోజనం వండుతున్నప్పుడు. ఐ సా యూ ఇన్ ద పార్క్ ఎస్టర్డే. యూ వర్ సిట్టింగ్ ఆన్ ద గ్రాస్ అండ్ రీడింగ్ అ బుక్. నేను నిన్ను పార్క్లో చూశాను, నువ్వు గడ్డి మీద కూర్చుని పుస్తకం చదువుతున్నావు. While I was walking in the garden, I hurt my back. నేను తోటలో పనిచేస్తున్నప్పుడు నేను నా నడుమును గాయపరుచుకున్నాను. I was walking along the road when I saw Kumar
సో ఐ స్టాప్డ్ అండ్ వీ హ్యాడ్ అ చాట్. నేను రోడ్డు వెంట నడుస్తూ ఉన్నప్పుడు నేను కుమార్ని కలిశాను, కాబట్టి నేను ఆగి మేము మాట్లాడుకున్నాం. వెన్ బిందు అరైవ్డ్ వీ వర్ హ్యావింగ్ డిన్నర్. బిందు వచ్చినప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాము. వెన్ బిందు అరైవ్డ్ వీ హ్యాడ్ డిన్నర్. బిందు వచ్చినప్పుడు మేము డిన్నర్ తిన్నాము. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. వీ న్యూ ఈచ్ అదర్ వెల్. మేము మంచి స్నేహితులుగా ఉన్నాము. మేము ఒకరికొకరు బాగా తెలుసు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద పార్టీ బట్ రవి వాంటెడ్ టు గో హోమ్. నేను పార్టీని ఎంజాయ్ చేస్తున్నాను, కానీ రవి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ విత్ సమ్ ఫ్రెండ్స్ ఎట్ 8 o'clock. నేను కొందరు స్నేహితులతో డిన్నర్ తింటూ ఉన్నాను 8 గంటలకు. ఐ వాజ్ ఆన్ అ ట్రైన్ ఆన్ మై వే టు వైజాగ్. నేను వైజాగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఉన్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ ఎట్ 9 o'clock ఎస్టర్డే. నిన్న 9 గంటలకు నేను చెస్ ఆడుతున్నాను. వీ వర్ డూయింగ్ మెడిటేషన్ విత్ కుమార్ ఎట్ 6 o'clock దిస్ మార్నింగ్. ఈ ఉదయం 6 గంటలకు మేము కుమార్తో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఐ వాజ్ ఇన్ బెడ్ అస్లీప్ ఎట్ 2 o'clock. నేను 2 గంటల మంచం మీద నిద్రపోయాను. ఐ వాజ్ వాషింగ్ మై బైక్ ఎట్ 4 o'clock. నేను 4 గంటలకు నా బైక్ కడుగుతూ ఉన్నాను.
ద డోర్ బెల్ ర్యాంగ్ వైల్ ఐ వాజ్ కుకింగ్ అ మీల్. నేను భోజనం వండుతున్నప్పుడు డోర్ బెల్ మోగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు బేసిక్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కలిపి నేను స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో మీకు పెట్టడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.